వెల్కమ్ టు పిఎం7 భక్తి. శబరిమలలోని అయ్యప్పను దర్శించుకోవటానికి దేశ విదేశాల నుండి భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. అయ్యప్ప ఆలయంలో నిర్వహించే మండల పూజ, మకర జ్యోతి దర్శనానికి అత్యంత విశిష్టత ఉంది. ఈ పూజల సమయానికి సుదూర ప్రాంతాల నుండి భక్తులు అయ్యప్ప స్వామి దర్శనానికి రావటం ఆనవాయితీ. పురాణాలలో మండల పూజ గురించి విశేష ప్రస్తావన ఉంది. శబరిమల స్వామిని దర్శించడానికి మాల ధరించి నియమ నిష్టలతో 41 రోజుల పాటు దీక్షగా ఉండి దర్శనం కోసం వెళ్తారు. మండల పూజతో అయ్యప్ప స్వామి భక్తులు చేసే 41 రోజుల మండల దీక్ష ముగుస్తుంది. అయ్యప్ప స్వామి భక్తులు మండల పూజను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ పూజ చేసే వారికి ఎంతో పాజిటివ్ ఎనర్జీ లభిస్తుందని నమ్మకం. ఈ ఏడాది శుభముహూర్తం డిసెంబర్ 26వ తేదీ గురువారం తెల్లవారుజామున 4:54 బ్రహ్మ ముహూర్తంలో శబరిమల ఆలయంలో మండల పూజ జరగనుంది. ఇది సాయంత్రం 5:48 వరకు కొనసాగుతుంది. ఉదయం 11:38 అభిజిత్ ముహూర్తం ప్రారంభమవుతుంది. ఇది మధ్యాహ్నం 12:20 వరకు కొనసాగుతుంది. మధ్యాహ్నం 1:44 విజయ ముహూర్తం ప్రారంభమవుతుంది. ఇది మధ్యాహ్నం 2:27 వరకు కొనసాగుతుంది. కాగా అమృతకాలం ఉదయం 8:20 ప్రారంభమవుతుంది. ఈ సమయాల్లో స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహిస్తారు ఆలయ తంత్రి స్వాములు.